ఉన్నారు. మేమైతే మాస్తున్నాం. అంటే మిషన్ ఎక్కక చాలా రోజులు అయిందనమాట. సరే అమ్మకు ఎప్పుడో తీసుకున్న శారీ పెట్టుకోట్ క్లాత్ ఉంది. సరే అమ్మకు శారీ పెట్టుకోట్ కుడతామని చెప్పి తీసిన. అంటే పెద్దవాళ్ళు అయితే ఇలాంటి తీసుకుంటారు శారీ పెట్టుకోటు. ఎందుకంటే అది తాడు పెద్దగా ఉంటే వాళ్ళు డబల్ చుట్టుకుంటారనమాట నడుము చుట్టూ. అది వాళ్ళకి నడుముకి బలం ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళు కదా, అమ్మ పెద్దామే కదా, అలా అని చెప్పి వాళ్ళ శారీ పెట్టుకోట్స్ అయితే ఇలాగే ఉంటాయి. అవి నేనే కుడతాను. అయితే అమ్మకి శారీ పెట్టుకోట్ కుడదామని క్లాత్ ఎప్పుడో తెచ్చిపెట్టిన తీసి కటింగ్ చేసి కుట్టానమాట. అయితే ఈ మిషన్కి ఒక స్టోరీ ఉందండి. ఏం స్టోరీ అంటే, నేను ఇంటర్ అయిపోయినాక మా ఫ్రెండ్స్ అందరూ మిషన్ నేర్చుకుంటున్నారనమాట. మిషన్ నేర్చుకుంటూ ఉంటే నేను పట్టుబడి మా నాన్నని కూడా అడిగిన, నాన్న అందరు మిషన్ నేర్చుకుంటున్నారు హాలిడేస్లల్లో, నాకేం ఇప్పియవా అని చెప్తే, సరేలేమ్మా పో, మళ్ళా ఎంత పడుతుంది ఏం కథ తెలుసుకొని రాపో అంటే ఒక ఆంటీ ఉంటుంది, ఆ ఆంటీ నేర్పిస్తుంది అనమాట. ఆంటీని తెలుసుకొని రాపో, పోదాం తెచ్చుకుందాం అని అన్నాడు. ఇంకా సరేలేనే నేను ఆంటీ దగ్గర పోయి, ఆంటీ మిషన్ కొంటాం మేము, ఏం మిషన్ కొనాలి ఎట్లా అనంటే, ఫస్ట్ నువ్వు నేర్చుకో స్వతంత్ర, కొన్ని రోజులు నేర్చుకున్నాక ఇక్కడ ప్రాక్టీస్ అయినాక అప్పుడు తెచ్చుకుందువు, ఏమైనా చిన్న చిన్న బట్టలు కుడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది అది అని అన్నది. సరేలే అని చెప్పి నేను ఆమె దగ్గర జాయిన్ అయిపోయి చిన్నపిల్లల ఫ్రాక్స్, కుళ్ళలు అలాంటివి చేతో సూది దారంతో ఫస్ట్ నేర్పించింది. తర్వాత మిషన్ ఎలా తొక్కాలో మిషన్ నేర్పించింది అనమాట. మిషన్ స్టార్టింగ్లో అయితే అసలు ఎంత బోరో అనుకుంటామో, కానీ వచ్చినాక అంత సంతోషం. ఎందుకంటే ఉక్కులు కాజాల నుండి ఏపీయడం నేర్పిస్తారు. అంటే ఇప్పుడు మనము చదువుకునేటప్పుడు ఆలు ఏబిసిడీలు ఎట్లనో సేమ్ మిషన్ కూడా అంతే. ఉక్కులు కాజాలే స్టార్టింగ్, సూది దారంలతోనే కుట్టాలి, మిషన్ అప్పుడే ఇవ్వరు. అవన్నీ వచ్చినాక అప్పుడు మిషన్ కుట్టమని మిషన్ ఇస్తారు మనకి. అంటే ఎంతమంది ఉంటామో అంతమందికి ఒక్కొక్క 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఇస్తారు. ఇక మన ఇంట్లో ఏ పాత బట్టలు ఉంటే ఆ పాత బట్టలు అన్నీ తీసుకుపోవాలి ఆడికే, రోజు ఒకటి. ఎందుకంటే మనకేం రాదాయ సరిగ్గా, ఆమె ఏం చెప్తే అది కుట్టాలి నాయ మనం. అది ఇటు పోతుంది అటు పోతుంది. మొత్తానికైతే పాత బట్టలు ఏదైతే మొత్తం యూజ్ చేసేసిన అప్పుడే కదా మనం ఏదన్నా ప్రాక్టీస్ చేస్తేనే కదా మనకు వచ్చేది అని చెప్పి మస్తు గుర్తుంటే పాత బట్టలు తీసుకుపోయి చిన్నపిల్లల ఫ్రాక్స్, కుళ్ళలు, అవి బ్లౌజులు, అంటే అవి వేసుకోవడానికి రాకపోయినా ఒక షేప్ అంటూ మనకు తెలుస్తుంది స్టార్టింగ్. ఇంకా ప్రాక్టీస్ అయినా కొద్దీ మామూలుగా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. మనకి ఎంత ప్రాక్టీస్ అయితే అంత వచ్చేస్తుంది. అయితే ఇంకా అప్పుడు మా నాన్న కుట్టేసినా నాకు వచ్చేసింది. నాకు మిషన్ కావాలంటే చందానగర్లో పోయి మిషన్ తెచ్చినామండి, విద్యా మిషన్ అనమాట. అప్పుడు ఈ విద్యా మిషన్ రేట్ ఎంత తెలుసా? అప్పట్లో 1600 అండి. ఒక 30 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు నా పెళ్ళి కాకముందు ఇది అప్పుడు తెచ్చింది. ఇప్పటికి కూడా అదే, ఇంతవరకు ఏ రిపేర్ రాలేదు. మొన్న ఒకసారి సర్వీసింగ్కి ఇచ్చిన, ఇంకో మా అమ్మ లంగా అయితే రెడీ అయిపోయింది. మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినాక ఇప్పుడు కుట్టిన కదా, అది పెట్టి ఇప్పుడు కుట్టిన అనమాట. ఇంకా టైం కూడా ఉండాలి కదా, అన్ని చూసుకోవాలి కదా. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి.